హాయ్ హలో నమస్తే. నేను మీ సంగం మహేష్. ఈరోజు ఒక కొత్త విషయంతో మళ్ళీ నేను మీ ముంగరికి వచ్చాను. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే ఒక సంస్థ, ఒక ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడేది. వాళ్ళకు ఇప్పుడు ఒక పెన్షన్ కానీ ఏదాని కూడా చాలా ఇబ్బందులు పాల్పడుతున్నారు. అది ఏంటి అనేది తెలుసుకుంటే, ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ అనేది కరెక్ట్ రావట్లేదంట, సరిపోవట్లేదంట. రెండో విషయం వచ్చేసి, ఏదైతే సిజిహెచ్ఎస్ హాస్పిటల్కి వెళ్ళి చికిత్స పొందాలని చూస్తారో వారికి న్యాయమైన మందులు ఏమి ఉంటాయో అవి పండట్లేదని చెప్పేసి బాధ వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మనకు డిఫెన్స్ కాలనీ, ఏదైతే కంచన్బాగ్, హైదరాబాద్లోని కంచన్బాగ్లోని మెదాని, అక్కడ ఏదైతే కమిటీ హాల్ ఉందో మెదాని యూనియన్ ఆఫీస్లో ఈరోజు సిజిహెచ్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ గేట్ దగ్గర ఏదైతే ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశారు. మన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్, ఈ సంస్థ ద్వారా ఈరోజు ఈ సిజిహెచ్ ఏదైతే పెన్షన్దారులు, రిటైర్ ఉద్యోగులు ఉన్నారో వారికి ఆ సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు సంస్థ ఏదైతే కమిటీ ఏర్పాటు చేసో ఆ ఏర్పాటులో ఏదైతే పెన్షన్దారులు, రిటైర్ ఉద్యోగులు ఉన్నారో వారి బాధలు తెలిపారు. ఇప్పుడు వారి బాధలు ఏందో వారి నోటి వద్ద తెలుసుకుందాం. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, మనము గత 3 సంవత్సరాలకు నుండి మేమేం పాంప్లెట్స్ ద్వారా మీకు అందించడం జరిగింది. మీరు అందరూ కూడా ఆ పాంప్లెట్స్ చదివి ఉంటారు. అందులో మేము ఏమేమి చేశామో అనేది క్లియర్గా రాసాము. అందులో మీకు ఒకవేళ పాంప్లెట్స్ అందకపోతే మీకు ఇప్పటికి ఉన్నాయి, కావాలంటే అందరు తీసుకొని చదవండి. పాంప్లెట్స్ ఇష్యూ చెప్పాము కొంతమంది. అలాగే మేము 3 years లోపల ఎన్నో మీటింగ్స్ పెట్టడం జరిగింది. సిజిహెచ్ బెనిఫిషరీ కార్యవర్గాలతోటి కానీ, ఆఫీస్ బేరర్స్ కానీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ, ఎమర్జెన్సీ మీటింగ్స్ కానీ, అలా ఓ 30 దాకా మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే మన యొక్క సిజిహెచ్ఎస్ మెడిసిన్స్ గురించి అందరికీ తెలుసు. ఒక మెడిసిన్స్ సరిగా సకాలం రాకపోవటము, ఎమర్జెన్సీ మెడిసిన్స్ దొరకపోవటము, కొన్ని ఇంజక్షన్స్ ఎట్లుంటాయంటే క్యాన్సర్ సంబంధించిన ఇంజక్షన్స్ ఉంటాయి, అవి సరిగా కాలానికి అందకపోవటము టైంకు, అది చాలా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్స్ ఇంజక్షన్స్ అవి. అటువంటి వాటికి కూడా మేము కొట్లాడి మరి సీఎంఓ దృష్టికి తీసుకెళ్ళి, అలాగే ఏడీ ఆఫీసు కూడా మేము 5-6 times సొంతంగా డబ్బులు వేసుకొని ఇక్కడ బస్సు మాట్లాడి బస్సు నిండా వెళ్ళి అక్కడ ధర్నాలు చేయడం జరిగింది. ఒక 3-5 సార్లు మేము అలా వెళ్ళినాము. ఒకసారి ఏడీ దగ్గర కూడా అందరం వెళ్ళి కూడా సంప్రదించడం జరిగింది. ఇంజక్షన్స్ మెయిన్ ఏంటంటే అవి కరెక్ట్గా మనకు ఇప్పుడు అపోలో డిఆర్డిఓకి వస్తాయి, డిఆర్డిఓ నుంచి ఇక్కడ రావాలి, ఇక్కడ ఇండియన్ అక్కడ పంపుతారు. వీళ్ళు అక్కడికి పోతే ఆల్రెడీ ఇష్యూ చేస్తారంటే ఇక్కడ వస్తారు, ఇక్కడ వీళ్ళేమంటారు లేదు రాలే అక్కడ ఉంటే అటుపోతారు. అంటే ఈ ఏజ్ వల్ల 80, 85, 78 years వాళ్ళు ఏ విధంగా ఇట్లా అటు ఇటు తిరుగుతారు మీరే చెప్పండి. ఆ విధంగా ఇప్పుడు మన ఒక సిజిహెచ్ఎస్ కమిటీ ఒక మెంబర్స్ అంటే కమిటీ వాళ్ళు ఎంతో శుద్ధ విధిగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ప్రతి ఒక్క హాస్పిటల్స్ వెళ్తూ మన సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరోగ్య పరిస్థితి కనుక్కోవటము, రిటైర్ అయిన పర్సన్స్ను మన హాస్పిటల్స్ తీసుకోవట్లేరు. ఎందుకంటే రిటైర్ అయిన బెనిఫిషియర్స్కు ఒకవేళ ట్రీట్మెంట్ ఇస్తే డబ్బులు చెక్కు రూపం చాలా లేట్గా వస్తాయి. అదే సర్వీస్ వాళ్ళకైతే తొందరగా వస్తాయి, ఇమీడియట్లీ మాకు చెక్కు అందిస్తారు. మీరైతే రిటైర్డ్ పర్సన్స్ అయితే ఈ విధంగా మాకు డబ్బులు అందటం లేదు గవర్నమెంట్ నుంచి, కాబట్టి మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయినా కానీ మేము నోడల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కలిసి ఫోన్ ద్వారా పిలిపించి హాస్పిటల్లో జాయిన్ అయిన ఒక పేషెంట్స్కు వాళ్ళకి సరిగా ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. ఎందుకంటే మిత్రులారా, మనకు తెలుసు ఒక ఈ ఏజ్లల్లో ఈ 80-82 years ఉన్నారు ఇక్కడ ఎదురుగా. 78 అయితే కామన్, అది 17 years 78, 85 వాళ్ళు కూడా ఉన్నారు. మా వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు 85 years, సరదా చాలే ఈ విధంగా. అందుకోసమే
మనము మన సీజెచ్ఎస్ ప్రాబ్లమ్స్ తీరాలి, మనం ఒక ప్రాబ్లమ్స్ అన్ని విధంగా సాల్వ్ చేసుకోవాలంటే మనకు ఐక్యత ముఖ్యము. మనం ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి ఎంతమంది మనము బెనిఫిషియర్స్ ఈరోజు మనకు కరెక్ట్గా ఈరోజు ఆయన టుడే బెనిఫిషియర్స్ వచ్చి మనకు కార్డు హోల్డర్లు వచ్చేమో 10,460. ఒకప్పుడు 4,000 ఉండే, 3,000 ఉండే, ఇప్పుడు 10,000 అయింది. ఎవరు కార్డు హోల్డర్స్, కార్డు ఉన్న వాళ్ళకు. కార్డు ఎంబటి ఉన్న పెన్షన్స్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళ బెనిఫిషియర్స్. వాళ్ళు ఏంటంటే బెనిఫిషియర్స్ 32,860, 32,000. చూడండి, ఒకప్పుడు మేము స్టార్టింగ్లలో యాక్చువల్లీ సీజెచ్ఎస్ ఉన్నప్పుడు 1,100 ఉండే, 2,000, 4,000, 5,000. మొన్న లాస్ట్ 2-3 years వరకు 6,000 ఉండే. ఇప్పుడు 10,368 మంది ఈ కార్డు హోల్డర్లు, 32,000 చిల్లరనేమో 86,100 ఎవరు మన బెనిఫిషియర్స్ ఫ్యామిలీ. ఎంతమంది అయితే మన ఉన్న డాక్టర్స్ సరిపోవడం లేదు. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే విపరీతమైన రష్ పబ్లిక్. మేము ఎన్నోసార్లు చెప్పినాం, సార్ 85 years ఉన్న వాళ్ళకు జర స్పెషల్ కన్సల్ట్ చేయండి. వాళ్ళు చెప్తారు, పంపిస్తారు బయట ఉన్న అటెండర్ తోటి. 85 years సంతోష్ సింగ్ అంటే పిలవండి. మీరు 85 years లైన్ ఎట్లా నిలబడతారు, ఏ విధంగా వాళ్ళు వెయిట్ చేస్తారు అని చెప్పడం జరిగింది సీఎంకు. అదేవిధంగా గోపాలరావు వస్తున్నారు, గోపాలరావు. అదేవిధంగా గోపాల్ రెడ్డి గారు స్టేట్ నోడల్ ఆఫీసర్, స్టేట్ సభ్యులు, వారికి కూడా ఆహ్వానం ఇస్తున్నాము. స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాము. గోపాల్ రెడ్డి గారు వినపడలేదా? అలాగా మనము ఏడీ ఆఫీస్కి వెళ్ళి అనేకమైన మా సీజెచ్ఎస్ కంచన్బాగ్ బెనిఫిట్స్ గురించి కొట్లాడడం జరిగింది. అదే నేను ఐక్యత అంటే ఏంది? సభ్యత్వం తీసుకోవాలి, మెంబర్షిప్ తీసుకోవాలి. మెంబర్షిప్ తీసుకుంటే మనకు తెలుస్తుంది ఎంతమంది ఉన్నారు. ఈరోజు చూడండి, ఇంకా రావాలి, వస్తారు. దగ్గర మన దగ్గర 120 మంది బెనిఫిషియర్స్ అయినట్టు. 120 బెనిఫిషియర్లో మనము ఇంకా ఎక్కువ చేసుకోవాలి. 10,000 చిల్లర ఉన్న వాళ్ళు ఇక్కడ, ఈ 100 మంది 150 మంది ఇక్కడ అండి. చాలా మంది మెంబర్స్ అయితే లేరు. మేము చెప్తూనే ఉన్నాం, ప్రతి ఒక్కరు మెంబర్షిప్ కాండి. 100 రూపాయలు ఇస్తే మెంబర్షిప్, 100 రూపాయలు కూడా సీజెచ్ఎస్కు మాకు ఇస్తే 50 రూపాయలు తెలంగాణ ఆల్ పెన్షన్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్కు 50 రూపాయలు వెళ్తుంది. ఇక ఉన్న స్టేట్ బాడీకి 50 రూపాయలు మనకుంటాయి. ఈ 50 రూపాయలల్లా మేము ఇవన్నీ చూసుకోవాలి. మీటింగ్స్ కండక్ట్ చేయడం కానీ, తర్వాత ఏడీ దగ్గర పోవటం కానీ, రావటం, ఇవన్నీ ఉంటాయి. అయినా కానీ మేము నిస్వార్థంగా మా జోబులు డబ్బులు పెట్టుకొని హాస్పిటల్ కామినేని నిమ్స్ ఎక్కడుందని నిమ్స్కి పోయి వస్తాము. రావాలంటే మీకు ఎంత అవుతుందో తెలుసు మీకు. ఈ విధంగా ఎన్నోసార్లు మేము పోవటం జరిగింది. మన బెనిఫిషియర్స్ కూడా పలకరించి వాళ్ళకు సరైన మందులు కూడా ఇప్పించడం జరిగింది. ఈ విధంగా అలాగే మా పీరియడ్లో సార్ కూడా ఏపీ తెలంగాణ ప్రెసిడెంట్ సార్ నాగేశ్వరరావు గారు. ఈ విధంగా మనము కొత్త రెనోవేషన్ గురించి అని అంతకుముందు మీకు తెలుసు ఏ విధంగా ఉండాలో సీజెచ్ఎస్. ఇప్పుడు ఏ విధంగా ఉందంటే చూడండి, అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంది. ముందురా సార్, మనము ఇట్లా యూనిటీ ఉండి చాలా మెంబర్షిప్ చేసుకుంటే, ఇప్పుడు మా సీజెచ్ఎస్ మన చీఫ్ లక్ష్మయ్య గారు కూడా తెలుసు, వీళ్ళందరూ ఇంతమంది ఉన్నారు, వీళ్ళ వెనక గ్యాంగ్ పెద్దగా ఉంది, అందరూ సపోర్ట్ చేస్తారు. అందుకోసమే ఆ సార్ కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు. అదేవిధంగా మనము రెనోవేషన్ గురించి అని చాలా కష్టపడ్డాం. ఈఎంఓ దగ్గర పోయి అక్కడి నుంచి అతని పేరు ఏం పేరు షరీఫ్ అతను పట్టుకొని మేము మొత్తం ఇదంతా చేపించి చిన్న గార్డెన్ పెట్టిస్తున్నాము. స్పెషల్గా టాయిలెట్ కావాలని చెప్పినాము, రాసిచ్చినాము. ఒక టాయిలెట్ బయట కూడా కట్టిస్తామని చెప్పి ప్రామిస్ చేసిండ్రు. ఈ విధంగా మేము ఈ ఉన్న పీరియడ్లలో ఇవన్నీ చేయటం జరిగింది. సరే, అవన్నీ మీకు తెలుసు, ఎక్కువగా నేను చెప్పా. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా ఈ ఒక మీటింగ్ వచ్చి జయప్రదం చేసినందుకు అందరూ కూడా మరి పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ 8 3వ మహాసభకు విచ్చేసిన పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా గత సంవత్సరము 2 సంవత్సరాల కిందట మనం 2వ మహాసభను ఇదే హాల్లో మిదాని యూనియన్ వాళ్ళ మా రిక్వెస్ట్ వల్ల వాళ్ళు ఇచ్చినటువంటి హాల్లో మనము దాదాపు 150 మందితోని మనం నిర్వహించుకున్నాము. ఆ మహాసభలో వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ కూర్చున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనది 3వ మహాసభ. ఈ 3వ మహాసభకు విచ్చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి గారు, వైస్ ప్రెసిడెంట్ అరుణ మేడం, కృష్ణారావు గారు, అదేవిధంగా ఎన్సీసీపీఏ రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి మన సోమయ్య గారు, వి నాగేశ్వరరావు గారు, అట్లాగే మన సిజిహెచ్ఎస్ జోనల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ అయినటువంటి మన గోపాల్ రెడ్డి గారు, శ్యామ్ సుందర్ రెడ్డి గారు, అదేవిధంగా కృష్ణమోహన్ గారు, రాధాకృష్ణ గారు, మరియు వేదిక మీద ఉన్నటువంటి వి యాదవ్ గారు, మా అడ్వైజరు అల్లవేళలా మనకు సపోర్ట్ చేస్తున్నటువంటి మన అన్న రాజేందర్ సింగ్ గారు, ముఖ్యంగా మనకు డిఆర్డిఓ అపోలో హాస్పిటల్ ఈ సరౌండింగ్ ఏరియాకి అన్నిటికీ సెంటర్ పాయింట్గా ఉంది. మరి ఏ రాత్రి పోయినా కానీ కూడా మరి తప్పకుండా అడ్మిట్ చేసుకొని మనకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మరి అన్ని సమస్యలు కూడా 60 సంవత్సరాల తర్వాతనే అవి వస్తున్నాయి. కాబట్టి అటువంటి సమస్యల విషయంలో ఫోన్ చేసి సార్ ఇట్లా మా పేషెంట్ వస్తున్నారనగానే వాళ్ళని అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి డిఆర్డిఓ అపోలో హాస్పిటల్ అడ్మిన్ ఆఫీసర్ అయినటువంటి మురళి సార్కి మన అందరి తరపున ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్, ఈ ఆరోగ్యం అనేది ఒక వ్యాపారం కాదు సార్, వ్యాపారం లేక మార్చేసారు, కానీ సేవా దృక్పథం కూడా ఉంది సార్. దీంట్లో అందరం కూడా అబౌవ్ 60 వాళ్ళమే రిటైర్మెంట్ అవుతాము సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ. వీళ్లకు అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అందరికీ తెలుసు వయసు మీరిన తర్వాత. మరి ఏ ప్రాబ్లం వచ్చినా మీకు అందుబాటులో మీరు తప్పకుండా మాకు భవిష్యత్తులో కూడా ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్ మా అందరి తరపున. ఇందాక అధ్యక్షులు చెప్పినట్టు మరి దాదాపు 38-40 సమావేశాలు నిర్వహించాం సందర్భాలను బట్టి. ఒకసారి మనకు మానహారం ఉందంటే మీటింగ్ పెట్టుకొని పోవడము. ఇందాక చెప్పినట్టు అడిషనల్ డైరెక్టర్ దగ్గర అక్కడ సరైన ట్రీట్మెంట్ కానీ ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ వెళ్ళి ధర్నా చేయాలన్నప్పుడు మరి దానికి సంబంధించినటువంటి ఆ ధర్నాను సక్సెస్ చేయడానికి ఇక్కడ మీటింగ్ పెట్టుకొని అందరం 200, 300 బస్ ఛార్జ్ పెట్టుకొని ప్రైవేట్ బస్ మాట్లాడుకొని ధర్నా చేసే సందర్భాలలో మీటింగ్ పెట్టుకున్నాం. అట్లా ఏ ఇంపార్టెంట్ వచ్చినా ఏ ముఖ్యమైన కార్యక్రమం జరగాలన్నా కానీ కూడా మొదలు మేము ఆఫీస్ బేరర్స్ చాలా సందర్భాలలో ఆఫీస్ బేరర్స్ కంటే అధికంగా ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసినాం. ప్రతి మీటింగ్ కూడా 35 నుంచి 40-50 మంది వరకు హాజరవుతూ ఉన్నారు. వాళ్ళందరి అభిప్రాయం తీసుకొని ఆ కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నాం మీ అందరి సపోర్ట్తోని. కానీ మాట సపోర్టే కాదు, అవసరం ఉన్నప్పుడు మన వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసినాం అన్నప్పుడు మనకు ఎన్సీసీపీఏ వాళ్ళు ఫండ్ కావాలని చెప్పారు. ఆ సందర్భంగా కూడా అక్కడ కూర్చొని మా పిలిపియంగానే ఇక్కడనే సార్ 2000 ఇచ్చి అందరు తలా 500, 2000 ఇచ్చేసి 5000 రూపాయలు మనం ఎన్సీసీపీఏ ప్రోగ్రాంకు లీగల్ ఫండ్ కూడా మనం జమ చేసినాం. అట్లాగే ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ కూడా మరి 13 డిస్పెన్సరీలలో హైదరాబాద్లో 13 డిస్పెన్సరీ ఉన్నాయి. ఈ 13 డిస్పెన్సరీలలో కూడా మన సిజిహెచ్ఎస్ కంచన్ బాగు కమిటీగా మేము చెప్తున్నాం, గర్వంగా చెప్పదలుచుకున్నాము, పనులు చేస్తూ ఉన్నాము, రెస్పాన్స్ అవుతున్నాము. మీటింగ్ కాగానే ఆ ఫోటోలు ఇప్పుడు మనకు మీడియా ఇవ్వకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రతిదీ కూడా మీటింగ్ ఎక్కడ జరిగింది, ఏ ఇంపార్టెంట్ జరిగింది, అందులో ఏ నాయకులు మాట్లాడారు, ఏ విషయం గురించి మనం ఆ మీటింగ్కి వెళ్ళినాం అనే విషయాన్ని మనం వాట్సాప్లలో మెసేజ్ పెట్టడం జరుగుతుంది మీటింగ్ అయిన తెల్లారో మన్నాడు. కాబట్టి ప్రతిదీ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉన్నాము. అట్లాగే ఇందాక మా అధ్యక్షులు సురేష్ బాబు గారు చెప్పారు, పేరుకు మాత్రము 38,000 మంది బెనిఫిషియర్స్ ఉన్నారు మన కంచన్బాగ్ సిజిహెచ్ఎస్లో. ఏ సిజిహెచ్ఎస్లో లేనిదంతా ఇది పెద్ద ఎక్కువ ఉన్నారు, కానీ మనకు సభ్యత్వం తక్కువ ఉంది. మీటింగ్ కూడా వచ్చిన వాళ్ళే వస్తున్నారు.
వాళ్ళే మొన్ననే ఇచ్చినాం కదా 100 రూపీస్ మళ్ళీ ఎందుకు ఇవ్వాలి అనేది మాకు ఎట్లయితే ఒకటేసారి సంవత్సరానికి ఒక్కసారి కాబట్టి దయచేసి కొత్త వాళ్ళు నా రిక్వెస్ట్ ఏంటంటే గతంలో మత్తు సారు మన సిఆర్పిఎఫ్ వాళ్ళు బుక్ తీసుకపోయి 2 బుక్కులు తీసుకపోయి వాళ్ళ క్యాంపెయిన్స్లో మెంబర్షిప్ చేర్పించి మరి ఆ రకంగా ఇచ్చారు. కాబట్టి మెంబర్షిప్ ఉంటేనే మనం స్టేట్ కమిటీ వాళ్ళతో కానీ సెంటర్ కమిటీ వాళ్ళతో కానీ మాట్లాడడానికి మనకు అర్హత ఉంటుంది. ముఖ్యంగా మరి అడిషనల్ డైరెక్టర్ కానీ నోడల్ ఆఫీసర్ కానీ స్పందించినప్పుడు ఇక్కడనే ఉన్నటువంటి నాగేశ్వరరావు గారితో కానీ గోపాల్ రెడ్డి గారు నోడల్ జోనల్ అడ్వైజర్ కమిటీ వారి దృష్టికి తీసుకొచ్చి మన సోమయ్య గారి దృష్టికి తీసుకొస్తే మనం వెళ్ళకపోయినా మన సమస్యను అడిషనల్ డైరెక్టర్ ఆఫీస్లో ఫోకస్ చేసి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకులు మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఎందుకంటే ఆ ఏజ్లో కూడా సార్ ఇది పరిస్థితి, మరి అడ్మిట్ చేసుకుంటలేరు. ముఖ్యంగా గ్లోబల్ హాస్పిటల్ కానీ కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. కిమ్స్ హాస్పిటల్లో ఇంకో దారుణం ఏంటంటే మన పెన్షనర్కి వేరే టైం పెట్టారు, ఈ టైంలోనే రావాలి, ఇంతమందినే చూస్తామని. ఆ విషయాన్ని కూడా నేను అప్పుడు అడ్వైజర్ కమిటీ మెంబర్లు కావాలని పక్కకు పెట్టారు. వీడు గట్టిగా మాట్లాడుతున్నారు, తాప్రా నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు నిలదీసి అడుగుతున్నారు అని చెప్పేసి ఒక రూల్ తీసుకొచ్చారు. తాప్రాకి సంబంధించిన వాళ్ళను అడ్వైజర్ కమిటీలో ఉండొద్దని. ఇది ఎక్కడ రూల్ అండి? అడగొద్దంట. ఇప్పుడు ఎవరో వచ్చారు వాళ్ళు, వాస్తవానికి ఇప్పుడున్న 2 అడ్వైజర్ కమిటీ మెంబర్ మన సిహెచ్ఎస్ బెనిఫిషియర్ కూడా కారేమని నాకు అనుమానం. అలాంటి వాళ్ళని పెట్టారు. గతంలో నేను అడ్వైజర్ కమిటీ ఉన్నప్పుడు కూడా వేరే ఆయన పోస్టల్ డిపార్ట్మెంటు ఆయన ఈ లోకల్ కాదు, ఇక్కడ ఏరియా వాడు కాదు, ఎవరినో పెట్టిండు. ఆయన ఏ సమస్యలు అడ్వైజర్ కమిటీ మెంబర్ ఏంటంటే సీఎంఓతోని డాక్టర్లు చేసే ఏదైనా అవకతవకలతో కానీ పేషెంట్లను సరిగ్గా చూడకపోతే సీఎం గారి దృష్టికి తీసుకొచ్చి మాట్లాడి మన సమస్యలు సీఎంఓ ద్వారా ప్రాపర్ ఛానల్ అడిషనల్ డైరెక్టర్కు లెటర్ రాస్తాం. కానీ అటువంటిప్పుడు అడ్వైజర్ కమిటీలో ఉన్న వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని వేస్తున్నారు. దాంట్లో ఎవరేం మాట్లాడతారు కూడా తెలియదు. మేము అడ్వైజర్ కమిటీ మీటింగ్ రిపోర్ట్స్ను కూడా మన సభ్యులందరికీ తెలియపరచడం జరిగింది. ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు ఫోటోలు పెట్టి మెసేజ్ రాస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రకంగా కూడా మేనేజ్మెంట్ చేస్తుంది. ప్రధానంగా సార్ నాకు ఈ పలానా జబ్బు చాలా సీరియస్గా ఉంది అని చెప్తే నువ్వు స్పెషలిస్ట్ దగ్గర పోమని చెప్పి వీళ్ళే అడ్వైజ్ ఇస్తున్నారు. సంతోషం, స్పెషలిస్ట్ దగ్గర పోతున్నాం. కానీ స్పెషలిస్ట్ రాసినటువంటి ఏవైతే మందుల చిట్టు ఉందో వీళ్ళు ఇయ్యరు. సబ్సిడీ మెడిసిన్ ఇస్తారు, జనరిక్ మెడిసిన్ ఇస్తారు. ఏ పేషెంట్కైనా ఆయనకు మానసికంగా ఉంటుంది, నాకు పలానా మందులు ఇంతమంది వేసుకుంటే తక్కువైంది, ఇప్పుడు కొత్త మందులు ఇచ్చిండు తక్కువ అయితే లేవని. మేము వెళ్ళి అడిగాము. అడిగితే సీఎంఓ గారు ఏమంటారంటే మాకు కేంద్ర ప్రభుత్వం మెడికల్ డిపార్ట్మెంటు ఇవి సప్లై చేసింది, ఇవి డంపు చేసింది, ఇవి కాకుండా మేము వేరే ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి ఒక మాట అంటాడు. ఏం సార్ మరి ఇట్లా అంటే అడిషనల్ డైరెక్టర్ అంటారు, సార్ మీరు పెద్ద అసోసియేషన్ కదా, మీరు సెంట్రల్ గవర్నమెంట్కు రాయండి సార్ లెటర్ అంటాడు. మెడిసిన్ విషయంలో కూడా పెన్షనర్ల జీవితాలతోని ప్రభుత్వం ఆటలాడుకుంటుంది. ఇది చాలా షేమ్ అనమాట. నేను తప్పదు. అనేక సందర్భాలలో ఇందాక చెప్పినట్టు చాలామందికి కొంతమందికి వాళ్ళ హెల్త్ పరంగా క్యాన్సర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. క్యాన్సర్కు చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అది. కాబట్టి ఇంజక్షన్స్ టైంకు రావు. టైంకు రాకపోతే వీళ్ళేమో వాళ్ళ మీద అంటారు, వాళ్ళు వీళ్ళ మీద అంటారు. నోడల్ ఆఫీసర్ ఏమంటాడు, అయ్యా ఎవరైతే పేషెంట్ అటెండెంట్ ఉందో పేషెంట్ అటెండెంట్తో నేను మాట్లాడు, ఇక్కడ ఇంజక్షన్లు రాలేదు, సప్లై చేయలేదు సార్, రాలేదంటే పేషెంట్ అటెండెంట్తో మాట్లాడుతుంది. సార్ పలానా హాస్పిటల్లో బెడ్లు లేవని చెప్పేసి అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు ఎంఎన్ రెడ్డి గారిని మన అందరి సమక్షంలో ఆ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కామ్రేడ్ ఎంఎన్ రెడ్డి 85+ ఇయర్స్ అయినా ఆయన నిద్రపోడు. ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని నిద్రపోనియకుండా పని చెప్తూనే ఉంటాడు. ఏం చేస్తున్నారు సభ్యత్వ విషయం కానీ ఏ విషయం అయినా. అలాంటి ఎంఎన్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే మనకు వెహికల్ పార్కింగ్ ఇక్కడ ఇచ్చేవాళ్ళు. మేము ఈఎంఓ దగ్గర వెళ్ళి సార్ వెహికల్ పార్కింగ్ అన్నప్పుడు సీఎంఓ వీళ్ళందరూ సహకారంతో మొత్తం అది క్లీన్ చేపించి వెహికల్ పార్కింగ్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం అయింది. అట్లాగే అనేక సమస్యల మీద. నమస్కారం కామ్రేడ్స్. పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే బిచ్చ కాదు, అది మన జన్మకు. పెద్దలు మాట్లాడతారు, నాగేశ్వరరావు గారికి ఆ సబ్జెక్టు చాలా ఉంది. కానీ
మార్చి 2025లో కేంద్ర ప్రభుత్వం జనరల్ బడ్జెట్తో పాటు వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ను చేంజ్ చేస్తూ పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో ప్రవేశపెట్టి చట్టం తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకంగా నేషనల్ కన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించాము. అది ధర్నా అయితేనేమి, ఇంద్రపార్క్ దగ్గర ధర్నా అయితేనేమి, మానవహారం అయితేనేమి, రాష్ట్ర స్థాయి సదస్సు అయితేనేమి, దాంట్లో చీఫ్ జస్టిస్ నుంచి అధిక సంఖ్యలో జనాలను మేము అక్కడ వెళ్ళి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి వీరి నాయకత్వంలో, సోమయ్య గారి నాయకత్వంలో ఢిల్లీలో కూడా వేలాది మందితోని ధర్నా చేయడం అయింది. వాస్తవానికి ఆ ధర్నాకు మద్దతుగా స్థానికంగా చీఫ్ జస్టిస్ల దగ్గర కానీ, బిఎస్ఎన్ఎల్ ఆఫీసుల దగ్గర కానీ, కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల ముందు సపోర్ట్గా ధర్నా చేయాలని కామ్రేడ్ ఎంఎన్ రెడ్డి గారు ఫోన్ చేసి పిలుపునివ్వగానే ఇమీడియట్లీ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టేసి మరి ఇక్కడ మనం చీఫ్ జస్టిస్ గేట్ ముందు కూడా ధర్నా నిర్వహిస్తే 50 మంది హాజరయ్యి ఆ ధర్నాను సక్సెస్ చేశాము. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన కృష్ణమూర్తి గారు ఆ ధర్నాను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. నేను ఎక్కువ టైం తీసుకోవడం సరి అయింది కాదు, ఎందుకంటే చాలా మంది మాట్లాడే పెద్దలు ఉన్నారు. మేము చేసిన పనులను కొన్నిటిని మాత్రమే ఇప్పుడు 40 వరకు సమావేశాలు నిర్వహించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే ఈ 40 సమావేశాలలో సెంటర్ కమిటీ కానీ, రాష్ట్ర కమిటీ కానీ ఇచ్చిన పిలుపులకు అక్కడ అటెండ్ కావడానికి, ఇక్కడ అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని జయప్రదం చేయడానికి మాత్రం ఏర్పాటు చేసినటువంటి మీటింగులు. కాబట్టి కామ్రేడ్స్, ముఖ్యంగా మన 8వ వేతన సంఘం విషయంలో అయితేనేమి, అట్లాగే ఓల్డ్ పెన్షన్ కావాలైతేనేమి, ఇట్లా అనేక కార్యక్రమాలలో కూడా భవిష్యత్తులో మేము మరి ఇప్పటిదాకా ఏ రకంగా అయితే ఇచ్చినామో మరి రాబో కమిటీ, నూతన కమిటీ కూడా భవిష్యత్తులో కూడా ప్రతి కార్యక్రమాన్ని తప్పకుండా మరి చేస్తూ ఉంటుంది, అటెండ్ అవుతుంది అని చెప్తూ, ఏవైనా ఏ కారణం చేతనైనా ఎవరికైనా అట్టైనా స్పందించనట్లు ఎడలైతే ఏదో పలానా ఏదైనా ఫోన్ చేసినా ఏదైనా ఒకవేళ స్పందించలేదని మీరు భావిస్తే దయచేసి మీ అందరి సమక్షంలో మేము సారీ చెప్తున్నాం సార్. తప్పకుండా మాత్రం భవిష్యత్తులో అట్లా కాకుండా, ఇంతవరకు అయితే జరగలేదు. ఎనీ టైం రాత్రి 11 గంటల రాత్రి కూడా ఫోన్ చేసి మాకు పలానా అపోలోలో కానీ, కామినేలో కానీ ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసుకుంటలేరు అన్నప్పుడు మేము స్పందించి ఫోన్ ద్వారా వాళ్ళను అడ్మిట్ చేయించడమో, ట్రీట్మెంట్ చేయించడమో జరుగుతూ ఉంది కాంప్లీట్స్. సో భవిష్యత్తులో కూడా మేము తప్పకుండా కార్యక్రమాలను నిర్వహిస్తాము. వచ్చే కమిటీ ఏదైతుందో అది ఇప్పటి వరకు మా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఏ పిలిపించినా అందరికీ ఇక్కడ హాజరయ్యి మన కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారంటే వారందరికీ నేను ఒక సెక్రటరీగా ఉన్న పాత కమిటీకి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈ సందర్భంగా. అట్లాగే మనకు 2 కాన్ఫరెన్స్లు అయిపోయినాయి, ఇది 3వ కాన్ఫరెన్స్. దాదాపు 150-200 మందితోని ఆ మీటింగ్లు కూడా సక్సెస్ అయినాయి. అప్పుడు ఆ 200 మందికి మన ఓపుల్ రెడ్డి గారు, మా అడ్వైజరు, చీఫ్ అడ్వైజరు, వారు భోజన ఏర్పాటు చేశారు. ప్రతి మీటింగ్ అప్పుడు మాకు బిస్కెట్లు, ఛాయలు ఆ మీటింగ్ యాడ్ చేస్తాడు. ఆయన నిజంగా ఒక వయోవృద్ధులకు ఈ ఏజ్లో మరి నా 10 రూపాయలు పోతున్నాయని ఆలోచించే వాళ్ళు మరి ఇంతమందికి భోజనాలు, టీలు ఇస్తున్నాడంటే మన నిజంగా ఆయనకు చాలా ధన్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పుకుంటూ, ఏమైనా భవిష్యత్తులో తప్పకుండా మనందరం కలిసి మనకు అది పే కమిషన్ ఇష్యూ అయితేమి, మెడికల్ ఇష్యూ అయితేనేమి, ఏ ప్రాబ్లం వచ్చినా మీ అందరి సపోర్ట్తోని మేము ముందుండి ఆ సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తామని చెప్తూ, ఇప్పటి వరకు ఈ మీటింగ్ జరగడానికి కూడా చాలా మంది సభ్యులు తమకు తోచిన 1000 రూపాయలు, 500, అదేవిధంగా మెంబర్షిప్ కూడా అయ్యిండ్రు. ఇంకా ఎవరన్నా ఇవ్వని వాళ్ళు ఉంటే ఇవ్వండి. మనం ఈ మీటింగ్ ఖర్చు కాంగా మిగిలితే కార్యక్రమాలకే చేస్తాం కాబట్టి ఇక్కడ ఎవరం సొంతంగా 1 రూపాయి వాడుకోము. కాబట్టి దయచేసి ఈ కమిటీ భవిష్యత్తులో కార్యక్రమాలు నిర్వహించాలంటే మీ అందరికీ ఓపెన్గా చెప్తా ఉన్నాను, మీకు తోచినంత 100, 200, 500 ఎంతైనా డొనేషన్ చేయండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు ఈ మహాసభలప్పుడే 10 రూపాయలు మనందరూ మీకు ధన్యవాదాలు చెప్తాం. సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజ ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదా
భక్తానాం ఏకదంతముపాస్మయే ఏకదంతముపాస్మయే. అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ. ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయా. శిలలపై శిల్పాలు చెక్కినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. శిలలపై శిల్పాలు చెక్కినారు. కనుచూపు కరువైన వారికైనా, కనుచూపు కరువైన వారికైనా కనుపించి కరివిందు కరిపించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు. మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. శిలలపై శిల్పాలు చెక్కినారు. ఒకవైపు ఉర్రూతలూపు కవనాలు, ఒక ప్రక్క ఉరికించు యుద్ధ బేరీలు, ఒక చెంప శృంగార మొలుకు నాట్యాలు, నవరసాలు లిఖించు నగరానికొచ్చాము. కనులు లేవని నీవు కలత పడవలదు, కనులు లేవని నీవు కలత పడవలదు, నా కనులు నీవిగా. రాజకీయ నరకాసురులను లయముగా కూల్చుతూ పొండి దివ్వెలు వెలిగించండి. మతం పేరుతో మానవత్వాన్ని మంటగలిపే మారీచులను వెంటాడుతూ తరుముతు పొండి ప్రజాకంటకుల ప్రతిఘటించండి, దివ్వెలు వెలిగించండి. న్యాయ దేవతను గౌరవించని నయవంచకులు ఉన్న దేశములో కొత్త కొత్త చట్టాలను తెచ్చి ఉద్యోగ శ్రమిక జాతుల కొంప ముంచుతున్నారు. హింస వృక్షానికి పూసిన విషపు పువ్వులు వీరు. నీతిని ఖననము చేస్తూ నీతిని ఖననం చేస్తూ నియతిని దహనం చేస్తూ సత్యానికి సంఖ్యలలేస్తూ దొంగ ఓట్లతో దొడ్డి దారిలో పీఠాన్నెక్కిన పరుస నేతల పీసమటించక కదలండి. నిత్యం జరిపే సూర్య హత్యలు, నిరతం వేసే అజ్ఞానపు శిక్షలు, వెలిజిమ్మే మా ఆత్మకిరణాల అడ్డుకోవు మీ గొలుసు గోడలు. ప్రవహించే నీరుకు తెలుసు పల్ల మంచుకు చేరాలని, ప్రతిఘటించే మనసుకు తెలుసు విప్లవం ఆరిపోదని. పచ్చినెత్తురుతో అభిషేకం చేస్తూ ఆప్యాయతను చిదిమేస్తూ ఆత్మీయతను త్రుంచేస్తూ పెంచుతున్నావు నీ కౌర్యాన్ని. మరణం లేని అక్షరాలతో మలినపడ్డ నీ జీవిత చరిత, మలినపడ్డ నీ జీవిత చరిత మలయుచున్నది విశ్వమంతా. వింటున్నావా నా నోట, మరో మారు చదివించుకో నీ గుంట నక్కల గుంపు నోట. కుల్లిన శవాల పిక్కతినే బొల్లి గద్దని శిష్యగణం, ఇది నీ తుది విజయం. ఇక ఏలుకో శ్మశానం, పీల్చుకో విషపవనం, రాలిపోవు నీ విభవం అని పలుకుతుంది భారత నారీశ్వరం. విప్లవ దివ్వెలు వెలిగిస్తూ వెలుగుల రవ్వలు కురిపిస్తూ. హాయ్, హలో, నమస్తే. నేను మీ సంగం మహేష్. చూశారుగా మన ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమైనా తెలియజేయాలంటూ కామెంట్లో తెలియజేయండి.